అంటే మీరు హీరో అయిన తర్వాత 143 నుంచి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనే పీరియడ్ ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? అదే అంటే ఎప్పుడు అంటే నిజంగా మీరు అడిగింది సార్. ఇప్పుడు అంటే నేను అలా ప్రిపేర్ అయ్యాను సార్. అంటే ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ సక్సెస్ అని ప్రిపేర్ అయిపోయింది సార్ నా మైండ్. ఓకే, ఇప్పుడు వస్తుంది ఫైనాన్షియల్, రేపు ఏదో ఉంటుంది, కాకపోతే అది నెక్స్ట్ అది సాల్వ్ అవుతుంది. కానీ ఏంటి ఇది అని నేను ఎప్పుడు పెట్టుకోను సార్. ఓకే, ఇప్పుడు మనకు అది కావాలంటే దానికి ముందు ఇది ఉంటుంది అని అంటే నా ట్యూన్ అయిపోయింది సార్ మైండ్. ఓకే, నేను అలా ఉన్నాను. అది వస్తుంది, ఓకే, వచ్చే ముందు ఇది ఉంటుంది. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే నేను చాలా లైటర్ అయిపోయింది సార్. బట్ ఆ పని చేసేద్దాం, ముందు పని చేసుకుంటూ వెళ్దాం, ఓకే, వస్తుంది. అంటే ఏది వచ్చినా కానీ ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ ఎదుర్కొందాం అనేటువంటి అంతే ఆ మైండ్ సెట్ అయితే అలవాడింది సార్. ఆ దెబ్బలు తినడం అనేది అలవాటు అయిపోయింది. అదే దాన్ని ఎదుర్కోవడం, దెబ్బలు తినడం, వాటిని ఎదుర్కోవడం అనేది అలవాటు. ఇప్పుడు మీలో కూడా ఒక దర్శకుడు ఉన్నాడు కదా, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు కదా. మిమ్మల్ని మీరు మన దగ్గర చాలామంది కథానాయకులే దర్శకులైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చూసుకున్నా, కృష్ణ గారి దగ్గర నుంచి చూసుకున్నా, నారాయణమూర్తి గారు, వీళ్ళందరూ కూడా నటిస్తూనే దర్శకత్వం కూడా చేస్తారు. అలా మిమ్మల్ని మీరు డైరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఎప్పుడైనా వచ్చిందా? అసలు ఆలోచన ఎప్పుడు చేయలేదు సార్? అంటే నాకున్న ఆలోచన అది సార్. ఓకే, ఇప్పుడు నేను రాసుకున్న కథలే నా గురించి సార్. అదే, అందుకని మీరే డైరెక్ట్ చేయాలి రెండు సార్. అంటే అందుకని అంతకుముందు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు సార్ అప్పుడు నేను అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు సార్. చేయలేదు, ఓన్లీ యాక్టింగ్ మీద చేశాను సార్. ఎప్పుడైతే మీరు అప్పుడు 2017 తర్వాత చిన్న పీరియడ్ వచ్చిందో ఏమో నాలో కూడా అప్పుడు నాకు దాని మీద పెట్టడం స్టార్ట్ చేశాను. ఓకే, ఎప్పుడు ఒకవేళ పరిస్థితులు కనుక కలిసి రాకపోతే మనమే డైరెక్షన్లోకి దిగుతాము ఇంకా అనేది అట్లా లేదు సార్. నాకు పరిస్థితులు రాకపోతే అన్న వర్డ్ నాకు రాదు సార్, అన్న ఆలోచన రాలేదు. నాకు తెలిసిన జాబు నేను ఆగిపోయింది సార్ మధ్యలో. అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేర్చుకున్నదంతా హీరో అయినప్పుడు మేము కథలో అది డిస్కషన్ చేస్తూ ఉంటాం కదండి, అలా ఆగిపోయింది తప్ప, పాజ్ అయింది తప్ప దీని గురించి మనకి ఇది ఉపయోగపడుతుంది, దాన్ని మళ్ళీ తేవాలి అలా లేదు సార్. ఇప్పుడు నాకు కరెక్ట్గా టైము వచ్చింది, ఎందుకో స్టార్ట్ అయింది సార్. ఓకే, అప్పటి నుంచి మళ్ళీ పట్టుకున్నాను. ఆ గ్యాప్ కూడా నాకు ఉపయోగపడింది సార్. ఓకే, అంతే. అంటే ఈ గ్యాప్లో అన్నయ్యని కలవటం కానీ ఇట్లాంటిది ఏదైనా జరిగింది? అన్నయ్య దగ్గర నుంచి ఏమన్నా సలహాలు తీసుకోవటం? లేదు సార్, ఏం లేదు మామూలు లేదు. సినిమా అది తప్పదు కదా సార్. అయితే నా చేతిలో ఉండి ఈ సినిమాలు, కాకపోతే ఒక నెల జరిగింది అనుకోండి, 4 నెలలు గ్యాప్ వస్తుంది. ఎందుకంటే అప్పుడు ఫైనాన్షియల్గా ఇది అవ్వడం, లేకపోతే బడ్జెట్ పెరగడం, లేకపోతే మధ్యలో 2 years ఆ పీరియడ్ అయిపోయింది కదా సార్, కరోనానే అయిపోయింది. ఇవన్నీ ఉన్నాయి సార్, రకరకాల రీజన్స్. అంతే. ఎప్పుడు కూడా అన్నయ్య దగ్గర నుంచి మీకు పిలుపు రావటం కానీ లేదా మీరు వెళ్ళి అడగటం కానీ జరగలేదా ఒక ప్రాజెక్ట్ విషయంలో? ఎప్పుడు జరగదు సార్, ఫ్రమ్ ద బిగినింగ్ లేదా? ఎప్పుడు లేదు సార్. అంటే ఆయనకు ఉంటుంది ప్లాన్, ఇదివరా నేనింతలో ఈ క్యారెక్టర్ బాగుంటుంది, నీకు ఉపయోగపడుతుంది, చెప్తా, నీ ఇష్టమైతే చెయ్యి, ఇలా ఉంటుంది. అట్లా నేను ఇంతే సినిమాలో చేశాను అలా అండి. క్యారెక్టర్ చెప్పాను అన్న నేను కూడా. అంటే అలా అంటే ఆయన ఒకటి ఫిక్స్ అయ్యాడంటే వీడికి ఉపయోగపడుతుంది, అదే కదా సార్. ఇప్పుడు మీరు అది చెప్పినప్పుడు ఒక అభిమానిగా ఫ్యాన్గా చేయాలి అన్నప్పుడు మీరేమనుకున్నారు? అసలు ఉండిపోద్ది అనుకున్నాను సార్, క్యారెక్టర్ ఉండిపోద్ది. ఒక అభిమాని, హీరో అభిమానికి ప్రతినిధి ఆ క్యారెక్టర్. అంతే సార్. ఒకరు అభిమాని ఉన్నారంటే ఆడికి నేను గుర్తుంటాను. ఎవరు అభిమాని సరే అది నేను. అందుకే చాలా మంది అనయ్య నీలాంటి వాళ్ళు మేము కూడా అంటారు, అంటే నేను ఇంతలో నా క్యారెక్టర్ అంటే మీరు అని అంటా ఉంటారు. అది నంది అవార్డ్స్ కూడా వెళ్ళింది సార్ నాది, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్. అక్కడ ఏదో మరి మిస్ అయింది. ఓకే, ఆ సినిమా ఆడినట్టు ఇంకా బాగుండేది, ఎందుకంటే అసలు కృష్ణానగర్ కష్టాలని కనపడతాయి కదా కూడా. కానీ ఇప్పుడు ఆడుతుంది సార్ స్టిల్. ప్రతి సినిమా అసిస్టెంట్ డైరెక్టర్లో ఆ సినిమా ఉంది. అందరూ చూస్తూ ఉంటారు. స్క్రీన్లో 70mm స్క్రీన్లో ఆడలేదు, కానీ ఇప్పుడు ప్రతి మనిషిలో, ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఆ సినిమా ఆడుతుంది.
ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కూడా ఉంది కాబట్టి చూసుకుంటానే ఉంటారు ఆ, ఇప్పటికీ కూడా చాలా మంది కాదు సార్, చూస్తూనే ఉంటారు. మనసులో ఉండిపోయింది మనసులో ఉండిపోయింది. ఉండిపోయింది ఎవరికి వచ్చి ఎవరు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ స్ట్రగుల్లో ఉన్నా మనం ఉండేది ఇక్కడే కదరా, హిట్ అయినా ఇక్కడ ఉంటాం అన్న డైలాగు రోజుకి ఎవరైనా సరే అది అనుకుంటున్నారు సార్. ఓకే. అది ఉంది సినిమా మనసులో ఉంది. ఎప్పుడైనా మీరు కృష్ణానగర్ కష్టాలు అనుభవించారా? అన్నయ్య ఉన్నారు కదా సార్, అందువల్ల అవకాశం రాలేదు మీకు. అవకాశం ఇవ్వలేదు. అన్నయ్య. ఇప్పుడు అన్నయ్యే ఒక రఫ్ ఫేజ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, అది తలుచుకుంటే ఏమనిపిస్తుంటుంది? ఏమనిపించలేదు సార్. అంటే తమ్ముడుగా అంటే ఆయన ఇంతకుముందు కూడా ఆ ఫేజ్లు దాటే వచ్చారు కదా సార్. ఆ ఫేజ్ ఉంటుంది, మళ్ళీ పోగ్రి వచ్చింది, ఆ ఫేజ్ ఉంటుంది, టెంపర్ వచ్చింది, ఆ ఫేజ్ ఉంటుంది, ఇస్మార్ట్ వచ్చింది, ఇప్పుడు ఆ ఫేజ్ ఉంది, ఇంకొక మాట ఏదో వస్తుంది. ఓకే. కానీ ఇప్పుడు చాలా పెద్దది దెబ్బ కదా ఆయనకి. అదే సార్, ఎందుకంటే లైగర్ లాంటి సినిమా, ఆ తర్వాత మొన్న వచ్చినటువంటి స్మార్ట్ శంకర్, అదే డబుల్ స్మార్ట్, ఈ రెండు కూడా బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ రావటం అవును. కొంచెం పెద్దది. అంటే గతంతో పోల్చుకున్న దెబ్బలతో పోలిస్తే కరెక్ట్. ఇవి చాలా పెద్ద దెబ్బలు. ప్రొడక్షన్ కూడా చేశారు కదా, ప్రొడక్షన్ కూడా చేశారు, కొంచెం డిస్ట్రిబ్యూటర్స్ తోటి కూడా కొంచెం ఇష్యూస్ అయినాయి. సో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారనే నమ్మకం ఉందా తను? 100% సార్. ఇంకోటి ఏంటంటే ఆయన మీద మనం నమ్మడం అనేది పక్కన పెడితే సార్, ఆయనకి ఆయన బాగా బలం, తను బాగా అంతే సార్. మళ్ళీ రాస్తాం అంటారు నాతో. నేను కూడా ఎప్పుడో నాకు బాగా గుర్తు, ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను ఆంధ్రజ్యోతిలో ఉన్నప్పుడు తన ట్యాబ్లెట్ తీసి కొన్ని తను టైటిల్స్తో సహా పెట్టుకుంటారు కదా, అవన్నీ చూపించారు. ఒక 25 దాకా నాకు ఇట్లా తిరిగేశారు పేజీలు, అన్ని పేజీలే, స్క్రిప్ట్లే అన్ని. అవును, స్క్రిప్ట్లే, అదే ఇవి ఉండే అని చెప్పేసి గుర్తు. కానీ వాటిలో చాలా వరకు ఇప్పటికీ రాలేదు అవి. అవును సార్. నా తెలిసి అందులో 3 or 4 చేశారేమో అప్పటి నుంచి అండి. అప్పటి నుంచి అవి ఆ తర్వాత వేరే చేశారు. దాంట్లో లైగర్ లేదు, ఇది లేదు, ఈ డబుల్ స్మార్ట్ దాంట్లో లేవు, అవి వేరే ఉన్నాయి. సో మరి ఇవన్నీ కూడా వస్తే బాగుంటుందేమో, ఇంకా రావాలి కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. సో మీరు అన్నట్టు రాబోయే రోజులు అవి వస్తే అదే అంటే ఆ టైంలో ఇప్పుడు అన్నయ్యకి అలాంటి పీరియడ్ వచ్చినప్పుడు ఒక తమ్ముడుగా మీ ఫీలింగ్స్ ఎలా ఉండేవి? అదే అంటే బయట వినిపించే మాటలు కానివ్వండి, ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చే మాటలు కానివ్వండి, అంటే ఆయన సంపాదించింది మొత్తం లేక మళ్ళీ మైనస్ ఉన్నది కూడా అదే చేస్తారు, ప్లస్ నుంచి మైనస్ వెళ్ళిపోయారు. ఆ పీరియడ్ ఉంది సార్, అంటే స్ట్రగులే అది. కాకపోతే ఆయన మళ్ళా ఆయన ఇందాక చెప్పాను కదా సార్, ఓకే ఇంతకుముందు లేదు కదా, వచ్చింది ఇప్పుడు లేదు కదా అని ఆయన స్ట్రెంత్ సార్. ఆ టైంలోనే నాకు తీసింది బంపర్ ఆఫర్ సార్. ఆ టైంలోనే సినిమా ఆయన ప్రొడక్షన్ చేసింది ఆ టైమే. అన్నకి తమ్ముడులాగా అనుకుంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈక్వేషన్ ఎలాంటిదని, ఎంతవరకు మీరు ఆయన విషయాల్లో జోక్యం చేసుకుంటారు, ఎంతవరకు మీకు ఆయన దగ్గరకు రానిస్తారంటే ఏం చెప్తారు? అదే సార్, యాక్చువల్గా ఆయన్ని మా బ్రదర్ మధ్యలో ఒక ఆయన ఉన్నారు, గణేష్ అని. గణేష్ ఇద్దరం కూడా సార్ ఆయన్ని కొంచెం మేము ఫాదర్ తర్వాత ఫాదర్ లాగా ఉంటాం. ఓకే, చాలా ఫాదర్లీ ఫిగర్ ఆయన. మరి మీ ఇద్దరం చాలా క్లోజ్ ఉంటాం. ఓకే, గణేష్ మీరు క్లోజ్ ఉంటాం అంటే ఆయన ఫాదర్ లా చూస్తాం. ఓకే, సో గౌరవంగా ఆరాధనా భావంతో చూస్తాం. అంతే సార్. ఇప్పుడు నాకు ఏదైనా అవసరం అయినప్పుడు మాత్రం నేను ఆయనతో కాల్ చేస్తాను సార్. ఓకే, అన్నయ్యకి కలిసినప్పుడు ఆ ప్రాజెక్టుల గురించో లేకపోతే గణేష్ అది కలిసినప్పుడు ఏం పాలిటిక్స్ గురించో ఇలా డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఫైనాన్షియల్గా అప్పుడు స్ట్రగుల్ వచ్చినప్పుడు నేను మోరల్గా అక్కడ అంటే ఏం జరిగింది తెలుసుకున్నాం తప్ప, మోరల్ సపోర్ట్ తప్ప మనం అక్కడ దాంట్లో మనం సాల్వ్ చేయాల్సింది ఏమి ఉండదు కదా సార్. మనం కాదు కాకపోతే సో ఇది జరిగిందని నేను అడిగినప్పుడు చెప్పాడు, ఇది జరిగిందిరా, ఇది జరిగింది. సో మార్నింగ్ వచ్చేసరికి ఓకే మనకు అప్పుడు లిస్ట్ తెలిసింది, మనం ఎంత కట్టాలా అని, అప్పటి వరకు నాకు తెలియదు అని నేను డీటెయిల్గా అడిగితే చెప్పేవాడండి. ఏది లైగర్ టైంలోనా మీరు? లేదు సార్, ఫస్ట్ ఫైనాన్షియల్గా మనకి అన్నయ్యకి వచ్చిన ఇబ్బంది, కొంతమంది మోసం చేయటం ఆ టైంలో. ఓకే, సో ఈ లైగర్ కంటే తెలుసు ఓపెనే కదా సార్, ఇంకా అదంతా జరుగుతుంది. ఇప్పుడు అన్నయ్యను మోసం చేసిన వాళ్ళే మళ్ళీ పేర్లు మీకు తెలుసు నాకు తెలుసు,
మళ్ళీ అన్నయ్యకి తెలిసినటువంటి అన్నయ్యతో కలిసి పనిచేసినటువంటి ఇంకో వ్యక్తి దగ్గరే పోయి చేరటం, అక్కడ ఉండటం, ఇవన్నీ కూడా ఆయనకి ఇబ్బంది పెట్టలేదు ఆయన్ని? ఆయన వదిలేసి ఉంటాడు సార్. అవతల వాళ్ళు కూడా తెలిసి కూడా అవతల వాళ్ళకి తెలియాలి అది. ఆయనే అదే అంటున్నాను సార్. ఇప్పుడు అది వదిలేశాడు ఇంకంతే. ఓకే. లేకపోతే అది వదలరు కదండి. అవును. ఇక ఇదే వదిలేసినప్పుడు ఆయన ఇంకా మిగతాయి పట్టించుకోడు. మీరు అన్నది నిజమే. ఉంటుంది కదా సార్, ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర. ఇప్పుడు మనది ఎవరైనా మన దగ్గర ఒకరు మోసం చేసి మనకు తెలిసిన దగ్గర ఇంకో వ్యక్తి దగ్గర చేరారు. ఆ తెలిసిన వ్యక్తి మనతో కలిసి పనిచేశారు ఆల్రెడీ ఇదివరకు, మంచి రిలేషన్ ఉంది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది దాన్ని డైజెస్ట్ చేసుకోవటం. సో ఇలాంటి ఎదురు దెబ్బలన్నీ కూడా జగన్ గారు చూశారు. కానీ కొంచెం ఆయనలో అంటే కొంచెం దుందుడుకు మనస్తత్వం ఉందనుకోవాలా అన్నయ్యలో? మీ ఇద్దరితో పోల్చుకుంటే ఎవరికి ఎక్కువ కొంచెం దుడుకు మనస్తత్వం? దుడుకు అంటే చేసేద్దాం, తాడో పేడో తేల్చి చేసుకుందాం అని దూకేయటమే ఆయనే అండి. మీరు కొంచెం ఆలోచిస్తారా? కాదండి, ఆ తర్వాత ఆలోచించి దూకుతాండి. మీరు ముందు దూకేసి ఆలోచిస్తారా? ఫ్యామిలీలో ఉంది సార్ దుందుడుకు మనస్తత్వం ఉంది, అందరిది ఉంది. అందుకని గణేష్ గారు కూడా రాజకీయాల్లో దూకడం అలాంటిది. మా ఫాదర్ మదర్ కూడా అలాగే ఉంటది. ఇక అందరికన్నా ఎక్కువ అన్నయ్య. అంటే మీ ఫాదర్ వీళ్ళంటే ఎగ్జిబిషన్ రంగంలో కూడా ఉన్నారు కదా? ఉన్నారు సార్. అప్పుడు అప్పట్లో అన్నయ్య నాన్నకి ఇష్టం సినిమాలు, థియేటర్. అదే. సో ఆ వాసన అనేది అట్లా బాగా పట్టేసింది కూడా. నాన్న వలన అన్నయ్యకి వచ్చింది సార్. ఇక అన్నయ్య ఇక బుక్స్ చదవడం దానివల్ల మొత్తం అది చూసి నాన్న ఇక్కడికి పంపించారు. అవునా? ప్రజెంట్ ఏం చేస్తున్నారు? రెడీ చేస్తారా? నేను అడిగాను సార్, అంటే ఎప్పుడు అడిగా కథ చేస్తున్నాను రా, ఇంకా ఎవరికి అనుకోలేదు అన్నారు. బట్ ఈ మధ్యలో ఏదో సెట్ అయి ఉంటుంది, మరి తెలియదు. ఆ ప్రపోజల్స్ నాకు తెలియదు సార్.